కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు వంజ రామశెట్టి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మా శివాని. మ్యామ్, యాజ్ పర్ న్యూమరాలజీ 7, 16 and 25 ఈ 3 నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది? ఓకే, సో 2026లో నంబర్ 7 అంటే కేతుకి రిలేట్ చేస్తాం. ఓకే. ఓకే, ఈ నంబర్ ఉన్న వాళ్ళు అంటే 7th రోజు పుట్టిన వాళ్ళు, 16వ తారీఖున పుట్టిన వాళ్ళు అండ్ 25వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది, ఈ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయని ఒక్కసారి మనం చూసి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ గొడవలకి దూరంగా ఉండండి. వీళ్ళు ఓకే, నాయిస్ అంటాం, చాలా హడావిడి వాతావరణము, గొడవలు, చికాకులు, కొన్ని ఫ్యామిలీస్ అంటే కొన్ని అట్మాస్ఫియర్స్ ఎట్లా ఉంటాయంటే పొద్దున్న లేస్తేనే ఒక ఫైటింగ్ ఉంటుంది. అట్లాంటి అట్మాస్ఫియర్ నుంచి మీరు దూరంగా ఉండండి. ఇది ఒక సిన్సియర్ అడ్వైస్ కార్డ్స్ ప్రకారం నంబర్ 7 వాళ్ళకి. ఓకే, ఇది కేతువు నంబర్ కాబట్టి. రెండోది ఏంటంటే అకల్ట్ సైన్సెస్ అంటే నాలాంటి వాళ్ళు ఇట్లాంటి ఫీల్డ్స్ ఉంటాయి కదా, వీళ్ళకి మంచి సంవత్సరం. ఓకే, మీకు అట్లా ఈ నంబర్ ఉన్న వాళ్ళకి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, జ్యోతిష్యము, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ నేర్చుకోవాలని ఎక్కువగా అట్లా ఇంట్రెస్ట్ పుల్ చేస్తూ ఉంటుంది అన్నమాట మిమ్మల్ని. సో అట్లాంటి పుల్ చేసినప్పుడు డెఫినెట్ గా మీరు వెళ్ళి అట్లాంటివన్నీ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ కాకపోతే మైండ్ లో మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనమాట. నేనేంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి, నేను ఎందుకున్నాను, అసలు నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, ఇట్లాంటి నెగటివ్ థాట్స్ మీకు ఎక్కువగా మైండ్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఈ 2026లో ఉన్నాయి. సో అట్లాంటి థాట్ అంటే మీతో మీరే ఫైటింగ్ అంటాం కదా, మనతో మనమే ఫైట్ చేస్తూ ఉంటాం. అసలు నేను ఎందుకైనా పనికొస్తానా, పనికిరానా, ఇట్లాంటి ఆలోచనలు చాలా మంది అంటూ ఉంటారు. మనమే సెల్ఫ్ ఇన్సల్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, నేను ఎందుకు పనికిరాను, నా లైఫ్ ఇంతే, ఇట్లాంటివన్నీ ఆలోచనలు వచ్చే సంవత్సరం 2026 ఈ 7వ నెంబర్ వాళ్ళకి. కాబట్టి ఇవన్నిటి నుంచి బయటకు రావాలి అంటే గనక ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది. అంటే మీరు ఏదైనా కొత్తగా యాడ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ గా బాగుంది. కానీ ఏది బ్లాక్ చేస్తుందంటే మీ మీద మీకున్న సెల్ఫ్ డౌట్ ఒక్కటే వీళ్ళకి బ్లాక్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్, సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఫస్ట్ ప్రతిరోజు మీకు ఎలాగో ఆటోమేటిక్ గా మీరు ఈ దైవ చింతన, స్పిరిచువాలిటీ వైపు మిమ్మల్ని లాగుతూ ఉంటుంది 2026. మెల్లిమెల్లిగా పిలిగ్రిమేజెస్ అంటే పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక కొత్త ప్లేస్ వెళ్ళాలని, కొంచెం పీస్ఫుల్ గా ఉండే ప్లేస్కి వెళ్ళాలని, మెడిటేషన్ క్లాసెస్కి వెళ్ళాలి. ఓకే, ఇట్లాంటి రీక్రియేషన్ ప్లేసెస్ ఉంటాయి చాలా కదా, అట్లాంటి మధ్య ట్రైనింగ్స్ అయి పెడతారు. అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి ఆటోమేటిక్ గా మీకు అవకాశాలు వస్తాయి, మీకు వెళ్ళాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళండి, టైం స్పెండ్ చేయండి. అయితే మీకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచనని ఏం చేస్తారంటే మీ మనసులోనే పెట్టేసుకోకుండా ఏదైనా ఎవరైనా మెంటర్, గురువు మిమ్మల్ని చక్కగా కౌన్సిల్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్, మీకంటే చిన్నపిల్లలు, మీకంటే తెలివి తక్కువ అట్లాంటి దగ్గరికి వెళ్ళి చెప్పకండి. ఓకే, అది ఇంకా బర్డెన్ ఎక్కువైపోతుంది. మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పండి మీ మనసులో ఏమనిపిస్తుంది. లేదు అన్నప్పుడు ఏంటంటే ఒక చక్కగా జర్నలింగ్ అంటున్నాం ఈ మధ్య, కూర్చొని రాయండి. రాసి మీ మనసుకి ఏమనిపిస్తుంది, మీ మీద మీ సెల్ఫ్ డౌట్ ఏంటి, అట్లాంటివన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతే మీకున్న ఆ ఇష్యూ ఏదైతే ఉందో, సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, మీతో మీరు ఫైట్ చేసుకునే మనస్తత్వం ఏదైతే ఉందో దాంట్ నుంచి మీరు చక్కగా బయటకు రాగలుగుతారు అనమాట. ఓకే, ట్రావెలింగ్ చాలా ఎక్కువగా చేస్తారు. మీరు ట్రావెల్ చేసినప్పుడు చాలా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. మీరు ఏదైతే జర్నీస్ నేను చెప్పానో స్పిరిచువల్ ప్లేసెస్ కి, మంచి చక్కగా పుణ్యక్షేత్రాలకి మీరు ఏ ప్లేస్ అన్నా వెళ్ళొచ్చు. ఇట్లాంటి ప్లేసెస్కి అంతా వెళ్ళినప్పుడు మీకు చక్కగా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాల వల్ల ఇంకా మీకున్న నాలెడ్జ్ డబల్ అవుతుంది అన్నమాట. వీళ్ళకి ఈ గైడెన్స్ 2026లో. ఓకే, అయితే మీకు నేను ఇచ్చే ఒక మంచి రెమెడీ ఏంటంటే 2026 కోసం నేను ఇచ్చే మీకు ఒకటే ఒక రెమెడీ. మీరు రెగ్యులర్ గా ఎలాగో పిలిగ్రిమేజెస్ ఇవన్నీ వెళ్తూ ఉంటారు కదా, ఇవన్నీ వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి వీలైతే సముద్ర స్నానం చేసుకోండి. ఓకే, ఎప్పుడో ఒకప్పుడు ఫుల్ ఇయర్ లో
మీకు ఒకవేళ అంతా బాగుండాలంటే సముద్ర స్నానం చేసుకున్నప్పుడు అక్కడే కూర్చొని కాసేపు అంటే జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అది కూడా ఉంది. పీస్ఫుల్గా కామ్గా మీ మెడిటేషన్ చేసేటప్పుడు ఎట్లా అయితే మనము శ్వాస మీద ధ్యాస ఇవన్నీ అంటామో, మన మైండ్ మనం కంట్రోల్లో తెచ్చుకుని మన ఆలోచనల్ని అవేర్గా ఉండడము, అంటే ఏం ఆలోచన వస్తుంది అన్నది ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని పీస్ఫుల్గా కూర్చొని మెడిటేట్ చేసి ఎక్కడైనా నది స్నానం, సముద్ర స్నానం శ్రేష్టం, లేదు అంటే నది స్నానం చేయండి. ఓకే. దాని తర్వాత మీరు చేసుకునే పూజలు అవన్నీ రెగ్యులర్ గా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. మరి నెంబర్ 7 లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి 2026 ఇయర్ ఏ రకంగా ఉండబోతుంది అండ్ రెమెడీస్ ఏంటి అవన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మా.